యాక్టర్ నటుడు. 2 నటులకు శిక్షణ సాధనములు. ద యాక్టర్స్ ట్రైనింగ్ అండ్ మీన్స్. నట శిక్షణలో నటనా విధానం అంతా చివరికి ఒకే ఒక్కటిగానే సంబంధం ఉన్నప్పటికీ అన్ని భాగాలను ఒకేసారి వివరించటం కుదరదు. అందుచేత నటనకు సంబంధించిన అనేక విధానాలను వాచకం, కదలికలు, దృశ్యపటనం మొదలైనవి ప్రత్యేక దృష్టిని ఏర్పరచటానికి ఒక్కొక్కటి తీసుకుని వాటి ఒకదానికొకటి గల సంబంధాన్ని వివరించటం జరిగింది. చివరికి ఈ భాగాలన్నింటినీ ఏకీకృతం చేయటమే ప్రధాన దృక్పథం. ఆ శరీరము బాడీ, వాచకము వాయిస్, అంతర్గత ఉద్వేగము ఇన్నర్ ఇంపల్స్, సమాచారము తెలుపుటకు నటుని యొక్క ప్రాథమిక అంశములు శరీరము, స్వరము, నమ్రత, ఫ్లెక్సిబిలిటీ, క్రమశిక్షణ, డిసిప్లైన్డ్, భావ ప్రకటన, ఎక్స్ప్రెసివ్ కలిగి ఉండాలి. నమ్రత, ఫ్లెక్సిబిలిటీ నటులకు కావాలి. ఎందుకంటే నటుడు శరీరమును స్వరపరంగాను చాలా విస్తృతంగా మనోభావాలను, యాటిట్యూడ్స్, ప్రత్యేక లక్షణములను, ట్రైట్స్, ఉద్వేగములను, ఇమోషన్స్, ప్రత్యుత్తరములను, రెస్పాన్సెస్, పరిస్థితులను, సిట్యుయేషన్స్ వ్యక్తీకరించుటకు ఉపయోగపడుతుంది. కానీ నమ్రత, ఫ్లెక్సిబిలిటీ ఒక్కటే సరిపోదు. నటులు బుద్ధిపూర్వకంగా తమ శరీరమును, స్వరమును అదుపులో ఉంచుకోవలెను. ఇలా నియంత్రించుకోవటం, అర్థం చేసుకోవటం వల్ల, సాధన వల్ల, క్రమశిక్షణ వల్ల వస్తుంది. నటుడు అతి ముఖ్యంగా తెలుసుకోవలసింది తన శరీరము, స్వరము ఏ విధంగా పనిచేస్తుంది అర్థం చేసుకోవలెను. నటులు చాలా ప్రత్యేకముగా తెలుసుకుంటారు. శరీరము, స్వరము సాధారణంగా ఎలా పనిచేస్తుంది, మానసిక బుద్ధితో ఎలా పనిచేస్తున్నది తెలుసుకుంటారు. తర్వాత తమ శరీరము, స్వరము నిజానికి ఏ విధంగా పనిచేస్తున్నది కనుగొంటారు. ఒకసారి తమ సాధారణ శరీర స్థితిగతులను, తాము సమతూకాలకు మధ్య ఎలా పనిచేసేది, తాను శ్వాస ఏ విధంగా చేసేది, తను ఒత్తిడులు ఏమిటి మొదలైనవి తెలుసుకుంటారు. అప్పుడు తనను తాను భౌతికంగాను, స్వరపరంగాను తన పరికరాన్ని నియంత్రించే శక్తిని సంపాదించగలుగుతాడు. సాధారణంగా, ప్రాథమికంగా తనకు సహజ సిద్ధంగా ఉన్న ఒత్తిడులను తొలగించుకొని స్వేచ్ఛగాను, అప్రయత్నంగాను కదలగలగాలి. అప్పుడు అనునాదం, రెజనెంట్ గల నమ్రత, ఫ్లెక్సిబిలిటీ గల స్వరము, వాయిస్ సాధించగలరు. చివరికి సాధించవలసింది ప్రధాన ఆశయం ప్రదర్శనకు తగినట్లుగా శరీరమును, స్వరమును తన స్వాధీనంలో ఉంచుకోగలగాలి. శరీరము, స్వరము మొత్తం విధానములో భాగములు మాత్రమే. అందులో మానసిక శక్తులు కూడా కలిసే ఉంటాయి. ఒత్తిడులు, అడ్డంకులు కల్పించే మానసిక విధానమునకు సంబంధం లేకుండా భౌతికమైన, స్వరపరంగా స్వేచ్ఛను వ్యక్తీకరించడం, సాధించడం చాలా కష్టం. బహుశా దీన్ని
పరిశీలించాలంటే రంగస్థల సజ్జోనటన ఆటలు, ఇంప్రవైజేషనల్ థియేటర్ గేమ్స్ తగినవి ఆడటం వల్ల అడ్డంకులను అధిగమించవచ్చును, నమ్మకం కలిగించవచ్చును, సహనటుల మీద కూడా నమ్మకం పెంచుతుంది. అనేక చోట్ల నుంచి ఇంకా అనేక అభ్యాసములు ఎక్సర్సైజెస్ సేకరించి సాధన చేయవచ్చును. అవన్నీ కూడా అంతర్గత ఉద్వేగము, ఇన్నర్ ఇంపల్స్, శరీరము, బాడీ, వాచకం, వాయిస్ ఒకదానికొకటి సంబంధం ఉండే విధానముగా చికిత్స జరుగుతుంది. అందుచేత ఏ ఒక్క దాని మీద పనిచేసినా తక్కిన వాటికి సహకరించటం జరుగుతుంది. ప్రధాన ఆశయం ఇంద్రియ జ్ఞానము గల, నైపుణ్యత గల, వ్యక్తీకరించగల నటుడిని తయారు చేయవచ్చును. గమనిక: నేను రచించిన నటశిక్షణ సజ్జోనటన, నటశిక్షణ సంభాషణలు నటాలి ప్రచురణలో ఉన్నాయి. మరికొన్ని అభ్యాసాల కోసం ఈ పుస్తకాల్లో అభ్యాసాలు సాధన చేయవచ్చును. శరీరము, బాడీ, వాచకము, వాయస్లో నైపుణ్యత సాధించటంతో పాటు నృత్యము, కత్తిసాము, కర్రసాము, పాడటం మొదలగునవి ఇతర నైపుణ్యతలు పొందటం వల్ల అనేక పాత్రలు ధరించగల అవకాశములు వైవిధ్యమైన రంగస్థల రూపాలలో తమ శక్తిని, అభివృద్ధిని చేసుకోవచ్చును. నేను రచించి ప్రదర్శించిన ఎంకి జానపద నృత్య గేయ నాటికలో 22 పాటలు నృత్యాలతో డ్యాన్స్ బ్యాలే కనబడటలేదు. అక్షరజ్యోతి బాల కార్మికుల నాటికలో కవితలు, పాటలు, నృత్యాలు ఉన్నాయి. దేహాంతర ప్రాప్తి, పునర్జన్మ లేక ముక్తి నాటకంలో భగవద్గీతలో శ్లోకాలు, పాటలు, తత్వాలు ఉన్నాయి. నీకన్నా పశువునయ్యం, పిల్లల పశువుల్లా ఆడిపాడి చెప్పే నీతి కథలో పాటలు, నృత్యాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 వీధి నాటికలో పాటలు, నృత్యాలు, తీరనబంధం మెలోడ్రామాలో పాటలు ఉన్నాయి. అందుచేత నేను వీటికి సహాయపడే నృత్యకారులను, గాయకులను ఉపయోగించుకున్నాను. అలాగే శ్రీ చిత్రకవి ఆత్రేయ రచించిన సినీవాలి నాటకంలో బుడబొక్కలవాని పాటలకు, శ్రీశ్రీ రచించిన విదూషకుని ఆత్మహత్య నాటికలో మహాప్రస్థానంలో వచన కవితలకు గాయకుల సహకారం నేను తీసుకున్నాను. అందుకే గాత్రం, నృత్యం నాటకాల్లో చాలా అవసరం. మరికొన్ని విషయాలు మరో భాగంలో